భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 5/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతతో మార్గశిర మాసం కృష్ణపక్ష నవమి శుక్రవారం. నవమి రాత్రి 7:49 వరకు, చిత్రా నక్షత్రం సాయంత్రం 4:45, వర్జ్యం రాత్రి 10:43 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:47 9:31 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:27 1:11 వరకు, సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:58, అమృత గంటల ఉదయం 9:49 నుండి 11:30 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం, ఉదయం శుభ సమయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం, సుకర్మయోగం తెల్లవారుజాము 4:23, గరంజి రాత్రి 7:29. నవమి శుక్రవారం గడ సాధారణమైన వ్యవహారానికి అనుకూలం. శుక్రవారం గడ మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించడానికి దర్శించడానికి కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలం. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా సానుకూలంగానే ఉంది అని ఈరోజు చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ ఇత్యద్వేషా సుఖం దుఃఖం సంగచ్చేత్మనా చేద్రుతః ఏతత్ క్షేత్ర సమాసేన సవికారముదాహృతం. ఇత్య ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అనే వికారాలతో కూడా క్షేత్రస్వరూపము అని సంక్షిప్తంగా పేర్కొన్నారయ్యా. దాన్ని ఆమనిత్వమదంబిత్వం అహింస క్షాంతిరార్ణవం ఆచార్యో ఉపాసనం శౌచ్యం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఏమయ్యా, తానే శ్రేష్ఠుడనే భావం లేకుండుట, డాంబికం లేకుండా ఉండడం, అహింస, క్షమించే గుణం కలిగి ఉండడం, మనోవ్యాకులత యందు సరళత్వము, శ్రద్ధాభక్తులలో గురుజనులను సేవించడం, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వంగా ఉంచుకోవడం, అంతఃకరణ స్థిరత్వము, మన శారీర ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కూడా వీటి వల్ల జరుగుతాయన్నమాట. అవన్నీ కూడా ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.